ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ జట్టుపై 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేయగలిగింది. అంకుక్రిష్ రఘువంశీ 44 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్కు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్ 62 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 43 పరుగులు చేశాడు. విప్రాజ్ నిగమ్ 38 పరుగులు చేశాడు. కోల్కతా బౌలర్లలో సునీల్ నారాయణ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు పడగొట్టాడు. అంకుల్ రాయ్, వైభవ్ అరోరా, ఆండ్రే రసూల్ తలో వికెట్ తీశారు. అదే ఈ మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తమ ఓటమిపై ఈ విధంగా చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలో మేం 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చాము. కొన్ని వికెట్లను కూడా సులభంగా కోల్పోయాము. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే పవర్ ప్లే తర్వాత కోల్కతా బ్యాటర్లను బాగా ఆపాము. బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే కొంతమంది బ్యాటర్లు పరుగులు చేయనప్పటికీ 2-3 ఆటగాళ్లు బాగా సహకరించారు. మ్యాచ్ అనంతరం ఉత్కంఠగా సాగింది. విప్రజ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆశ ఉండేది. అశుతోష్ కూడా అక్కడ ఉంటే బహుశా ఢిల్లీ మొదటి మ్యాచ్ లాగా అద్భుతాలు చేసి ఉండేది. ప్రాక్టీస్ సమయంలో డైవింగ్ చేయడం వల్ల నా చర్మంపై గాయాలయ్యాయి. కానీ 3-4 రోజులు విరామం ఉంది. అప్పటి వరకు నేను బాగానే ఉంటానని ఆశిస్తున్నట్లు అక్షర్ పటేల్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.